హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రుచి వంటిల్లు. ఈరోజు మనం మీల్ మేకర్ కీమా మసాలా కర్రీ చాలా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఎప్పుడు ఒకేలా కాకుండా మీల్ మేకర్తో ఇలా కీమా కర్రీ చేసుకోండి, టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ కర్రీ మనకు అన్నంలోకి కలుపుకొని తినడానికి బాగుంటుంది, ఇంకా చపాతీలోకి కూడా బాగుంటుంది. చాలా ఈజీగా సింపుల్గా చేసేసుకోవచ్చు. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఈ కర్రీ చేసుకోవడానికి స్టవ్ మీద గిన్నె పెట్టుకొని 1/2 లీటర్ నీళ్లు పోసుకొని వేడి చేసుకోవాలి. నీళ్లు బాగా వేడైన తర్వాత అందులో 2 మీడియం సైజ్ కప్పులు మీల్ మేకర్ వేసుకొని గరిటెతో ఒకసారి బాగా కలుపుకోవాలి. నేను ఇక్కడ చిన్న మీల్ మేకర్ తీసుకున్నాను కాబట్టి వేడి నీళ్ళల్లో ఒకసారి కలుపుకుంటే సరిపోతుంది, వెంటనే సాఫ్ట్గా అయిపోతాయి. ఇలా కలుపుకున్న తర్వాత మీల్ మేకర్లోని వేడి నీళ్ళని తీసేసి చల్లటి నీళ్ళల్లో మీల్ మేకర్ను వేసుకోవాలి. ఇప్పుడు ఈ నీళ్ళన్నీ పిండేసి మీల్ మేకర్ను ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. మీల్ మేకర్ అన్నీ ఇలా వేసుకున్న తర్వాత మిక్సీ జార్ తీసుకొని అందులో ముందుగా పక్కన పెట్టుకున్న మీల్ మేకర్ను సరిపడినన్ని వేసుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్ మూత పెట్టుకొని కొంచెం బరకగా మిక్సీ వేసుకోవాలి. మీల్ మేకర్ను పల్సెస్ ఇస్తూ తిప్పితే మనకు ఈ విధంగా కొంచెం కీమా లాగా బరకగా వస్తుంది. మీల్ మేకర్ను ఇలా వేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి తీసుకోవాలి. మీల్ మేకర్ మొత్తాన్ని కూడా ఇలా మిక్సీ వేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ విధంగా బరకగా ఉండాలి. తరువాత మిక్సీ జార్లో 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1/2 టీ స్పూన్ మిరియాలు, 2 ఇంచుల దాల్చిన చెక్క, జాపత్రి చిన్నది 1, 3 యాలుకలు, 4 లవంగాలు, 1/2 టీ స్పూన్ షాజీరా వేసుకొని మెత్తగా మిక్సీ వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత అందులో 2 టేబుల్ స్పూన్ల పచ్చి కొబ్బరి ముక్కలు, 1 టేబుల్ స్పూన్ జీడిపప్పు, 1 టేబుల్ స్పూన్ నువ్వులు వేసుకొని కొద్దిగా నీళ్లు పోసి మెత్తటి పేస్ట్లా మిక్సీ వేసుకోవాలి. మసాలా పేస్ట్ను ఇలా వేసుకున్న తర్వాత పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత సన్నగా తరిగిన ఒక పెద్ద ఉల్లిపాయ వేసుకొని మీడియం ఫ్లేమ్లో బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు ఇలా బాగా వేగిన తర్వాత అందులో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న 3 టమాటా, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, టేస్ట్కి తగినంత ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు, 1.5 టీ స్పూన్ కారం వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసనంతా పోయి టమాటా మెత్తగా అయ్యేంత వరకు మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. టమాటా ఇలా మెత్తగా ఉడికిపోయిన తర్వాత అందులో ముందుగా మిక్సీ వేసుకున్న మసాలా పేస్ట్ వేసుకొని 2-3 నిమిషాల పాటు ఆయిల్ అంతా సైడ్స్కి వచ్చేంత వరకు బాగా కలుపుకోవాలి. మసాలా బాగా వేగిపోయి ఆయిల్ అంతా ఇలా సైడ్స్కు వచ్చినప్పుడు అందులో ముందుగా పక్కన పెట్టుకున్న మీల్ మేకర్ను వేసుకోవాలి. ఇప్పుడు మీల్ మేకర్ను ఒకసారి మసాలాలో బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత అందులో 1 గ్లాసు నీళ్లు పోసుకొని కలుపుకోవాలి. మీకు కర్రీ కొంచెం గట్టిగా అనిపిస్తే ఇంకొద్దిగా నీళ్లను పోసి కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో మధ్య మధ్యలో కలుపుతూ ఉడకనివ్వాలి. 10 నిమిషాల తర్వాత మీల్ మేకర్ కీమా మనకు ఈ విధంగా రెడీ అయిపోతుంది. ఇప్పుడు లాస్ట్లో పొడవుగా కట్ చేసుకున్న 2 పచ్చిమిరపకాయలు, తరిగిన 1/2 కట్ట కొత్తిమీర తరుగు, 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసుకొని మరో 2-3 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. 2-3 నిమిషాల తర్వాత మీల్ మేకర్ కీమా మసాలా కర్రీ మనకు చాలా టేస్టీగా రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఈ కర్రీని బౌల్లోకి తీసుకొని అన్నంతో కలుపుకొని తింటే చాలా బాగుంటుంది, ఇంకా చపాతీలో తినడానికి కూడా బాగుంటుంది. అంతే, ఎంతో సింపుల్గా టేస్టీగా చేసుకునే మీల్ మేకర్ కీమా మసాలా కర్రీ రెడీ. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా కుదిరిందో నాకు కామెంట్స్లో షేర్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.